అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే ఇక్కడ కలకడ మండలం కదిరాయన చెరువు దగ్గరికి వచ్చాము. చూడండి, కలకడ దగ్గర నుంచి వెళ్తున్నాం. కలకడ సైడ్ కదిరాయన చెరువు, చెరువు ముందరపల్లి, అటు నుంచి గురంకొండ. చూడండి, ఎక్కువ భాగం చూడండి, ఎక్కువ ప్లాంటేషన్ జరుగుతుంది. చూడండి, ఎక్కువ భాగం నాటుతున్నారు. ఇప్పుడే నాటి ఎంత 4-5 రోజులు అయింది తోటగా. చూడండి, ఇక్కడ పేపర్ కూడా వేసి పెట్టారు, మల్చింగ్. చూడండి, ఇది ఇక్కడ కనిపించే ఊరు ఒడ్డుపల్లి. ఇప్పుడే అక్కడ నాటుతున్నారు. చూడండి, అక్కడ దూరంగా. ఇక్కడే వచ్చాము. ఒడ్డుపల్లి రైతు అండి, మాట్లాడతారు. చూడండి కావాలంటే. అన్న పేరు వచ్చి చంద్రన్న. నా నమస్కారం అన్న. నమస్తే. మీ పేరునా? రామచంద్రన్న. మీ ఊరు పేరునా? కదిరాయ చెరువు ఒడ్డుపల్లి. కదిరాయ చెరువు ఒడ్డుపల్లి. ఎన్ని ఎకరాలు నాటుతారన్నా సంవత్సరం మీరు? మేము సంవత్సరం సీజన్కి వచ్చి 3 ఎకరాలు 4 ఎకరాలు అట్లా నాటుతారు. ఎప్పుడు ఏ నెలలో ఎక్కువ నాటుతారు? ఎక్కువ వచ్చి 7 నెల 6 నెల 6 నెలల పైన. 6 నెల పైన 7 లాస్ట్ 8 ఫస్ట్కి. 8 ఫస్ట్కి. మీకు రేట్లు వస్తాయని నమ్మకం ఉంది అన్న? అవంతా అదృష్టం. అది కరెక్ట్ అన్న అయితే కరెక్ట్గా చెప్పారన్న. చూడండి, ఇప్పుడైతే రేట్లతో సంబంధం లేకుండా సేద్యం అయితే చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేద్యం చేస్తున్నారు? 25-30 సంవత్సరాలు అంటే. 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి టమాటా ఒకటేనా? టమాటా అంతే. ఎక్కువ టమాటా. టమాటా కాకుండా వేరే పంటలు ఏం పెడతారు? ఎక్కువ తీసుకోం పెద్దగా. అంతా ఎక్కువ టమాటానే. టమాటా 6వ నెల 7వ నెల. 6 నెల 7 వేస్తాం. వేస్తే మార్చి ఎండింగ్, లేదంటే ఫిబ్రవరి ఫస్ట్కి. ఫిబ్రవరి ఫస్ట్కి. ఓకేనా. ఎక్కువ మన ఊర్లో ఎన్ని ఎకరాలు నాటుతారు? ఇక్కడ మ్యాక్సిమం అంటే ఒక 100-150 ఎకరాలు దాకా ఉంటుంది. 100-150 ఎకరాలు నాటేస్తారు. మన ఊరు ఒకటే, కదిరాయన చెరువు ఒడ్డుపల్లి. కదిరాయ చెరువు ఒడ్డుపల్లి 200-170-150 ఎకరాల దాకా ఉంటుంది. ఓకే ఓకేనా. అన్నీ ఎక్కువ ఇప్పుడే నాటుతూ ఉండేది మొత్తం అంతా ఈ నెల మీద ఎక్కువ పోతారు. మన ఊర్లో ఎన్ని ఇండ్లు ఉంటాయి మొత్తము? మాది గ్రామ పంచాయతీ పెద్దది. గ్రామ పంచాయతీ పెద్దది మా పంచాయతీ పెద్దది. ఓకేనా. అన్ని మందులు అయితే ఏ కంపెనీ ఎక్కువ వాడతారు? కంపెనీ సింజంటా వాళ్ళు ఎక్కువ వాడతాము. దాంట్లో ఇంకా ఫార్మర్స్ ఇట్లా చూడండి వచ్చిన వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ ఇది బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే ఓకేనా. చూడండి, మంచి మందులు వాడుకోండి. పంట దిగుబడి ఎక్కువ వచ్చేగా చూసుకోండి. ఓకే. పంట దిగుబడి వస్తే రేటు అది దేవుని మీద భారము. అవును, రేటు ఎప్పుడు ఉంటుంది అని చెప్పలేము. అంతే కదా మరి. పంట దిగుబడి వచ్చి మంచి వస్తే దేవుడు రాసి పెడితే మంచి రేట్ వస్తే అది మన అదృష్టం మీద ఆధారపడి. అవునవును. చూడండి, పంట బాగా వచ్చాగా చూసుకోండి. మీలాంటి వాళ్ళ సలహాలు కొంచెం దగ్గరుండి చూసుకుంటే ఇంకా మరి బాగుంటుంది. ఓకేనా. మీకు మన యూట్యూబ్ ఛానల్లో మన అందరివి నెంబర్లు కూడా ఇచ్చాము. అవును, దయచేసి అందరూ ఫార్మర్స్ ఆ నెంబర్లకి ఫోన్ చేయాల్సిందిగా. గ్రూప్ ద్వారా కూడా అన్నీ మేము చూసుకుంటాము. దానివల్ల కూడా కొంచెం మాకు బెనిఫిట్ అనిపిస్తుంది. మీరు కూడా కొంచెం అందుబాటులో ఉంటారు కాబట్టి మీ సహకారం కూడా బాగుంటుంది. ఓకేనా. ఎవరు ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా నేనైతే ఎత్తుతాను. మురళి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఆ నెంబర్కి మీకు వాట్సాప్ పెట్టండి. దగ్గర లేకపోయినా ఆల్రెడీ 3-4 సంవత్సరాల వంటి గ్రూప్లోనే ఉన్నాము, వాట్సాప్లోనే ఉన్నాము. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే మురళి.